నైతిక విజయం ప్రెసిడెంట్కి అయితే బీఆర్ఎస్ది అనుకుంటున్నామన్న. ప్రజల మధ్యన ఈ కాంగ్రెస్ చేసిన ఈ వాగ్దానాలు నెరవేర్చకుండా ఇప్పటిదాకా ఈ కల్లిబొల్లి మాటలు చెప్పి అధికారం చేపట్టి వాళ్ళు ఈరోజు పైశాచిక ఆనందం పొందారు ఇన్ని రోజులు. కానీ ఈరోజు జనాలు కళ్ళు తెరిచారు. ఈ ప్రభుత్వం వల్ల ఏది చేత కాదు. వీళ్ళు ఇస్తా అన్న ఆడపడుచులకు 2500 హామీ కానీ, వృద్ధులకు పెన్షన్లు 2000 నుంచి 4000 చేస్తామన్నారు. అలాంటి కానీ ఇవి ఏది కూడా వాళ్ళు చేయలేకపోతారు. కాబట్టి కేసీఆర్ గారు ఏది చెప్పకుండా కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ అలాంటి 1,00,000 రూపాయలు కానీ అభివృద్ధిలో కానీ ఒక స్థాయికి తీసుకెళ్లారు హైదరాబాద్ను. గత ప్రభుత్వాలు చేసిన అభివృద్ధికి, కేసీఆర్ చేసినటువంటి అభివృద్ధికి హైదరాబాదు ఇతర దేశాల నుంచి వచ్చి కూడా హైదరాబాద్ను చూసి ఆశ్చర్యపోయారు. అలాంటి హైదరాబాద్ వీళ్ళు ఎంత దారుణంగా చేశారు. ఇప్పుడు ఏదీ లేదు, శుభ్రత లేదు, దానితో పాటు నీటి సౌకర్యం కూడా కరెక్ట్ లేదు. జనాలలో అదే ఉంది. కేసీఆర్ ఉన్నప్పుడు మంచి పరిపాలన అందించారు. కానీ ఈ రేవంత్ రెడ్డి గారు ఈయన పరిపాలన అంత బాగాలేదని చెప్పి జనాలు చెప్తున్నారు. ఇంటింటికి వెళ్తున్నాం మేము. ప్రజల మధ్యన ఇదే స్పందన ఉంది. కాబట్టి సునీతమ్మ గారు విజయం ఖచ్చితంగా ఉంది. షేక్పేట ప్రజలందరూ కూడా బీఆర్ఎస్కి పట్టం కడతారా? మేము ఒక వారం రోజుల నుంచి తిరుగుతున్నామన్న, ప్రతి ఇల్లు తిరుగుతున్నాం. కాబట్టి వాళ్ళ స్పందన అదే ఉంది. నైతిక విజయం మాదే అనుకుంటున్నాం మేమన్న. కాంగ్రెస్ అప్పుడే గెలిచేసినట్టున్నారు. లేదన్నా, వాళ్ళు చేసిన వాళ్ళ కల్లుబుల్లి మాటలే తప్ప వాళ్ళది ఏమీ ఉండదు. జనాలు వాళ్ళు 2 ఏళ్ల నుంచి ఇప్పుడు పరిపాలిస్తారు. కాబట్టి వాళ్ళను నమ్మే లేదన్న, నమ్మరు వాళ్ళని జనాలు. ఆల్రెడీ మోసపోయారు. కాబట్టి కేసీఆర్ది విజయం అన్న. కేసీఆర్ గారి ఖచ్చితంగా సునీతమ్మ గారి విజయం అది. అంతే, అలాంటిది ఏమీ లేదన్న. ఖచ్చితంగా బీఆర్ఎస్దే విజయం ఉంది. సునీతమ్మ ఖచ్చితంగా గెలుస్తున్నారన్న.